గార్జీ న్యూస్ ప్రభావం భీమ్గల్లో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. భీమ్గల్ పట్టణంలో రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. గార్డా న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తకు స్పందనగా భీమ్గల్ సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి ప్రారంభించారు. భీమ్గల్ పట్టణంలోని నందిగల్లి, బొదిరేగల్లి ప్రాంతాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా విక్రయించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ సంటిలత నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్న సురేందర్, కౌన్సిలర్లు, సొసైటీ సీఈఓ రవి, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. వరి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ చైర్పర్సన్ బుద్ధిరే నాగమణి గారు ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలని 8,200 కేంద్రాలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎక్కడ కూడా కడత లేకుండా రైతులకు కడత లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. గతంలో చూస్తాం, గత ప్రభుత్వాలు ఒక్కొక్క క్వింటాల్కి 10 కిలోల చొప్పున కటింగ్ చేస్తూ మొత్తము రైతులను నట్టింట ముంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా కటింగ్ లేకుండా అదేవిధంగా రైతులకు బోనస్ అందించి ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించుకుంటుంది. ఈ ప్రభుత్వం పట్ల రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ మండల వ్యాప్తంగా, భీమ్గల్ మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను రేపు ఎల్లుండి ఇంకా స్టార్ట్ చేసి రైతులకు వెంటనే ఈ వరి ధాన్యము తరలించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ